హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్. మేము మీ ఓంకార క్లింకార. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా బుజ్జితల్లుల బర్త్డే దగ్గరకు వచ్చేసిందని చెప్పాను కదా. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న మా బుజ్జితల్లుల బర్త్డే రానే వచ్చేసింది. మేము ఎలా సెలబ్రేట్ చేసామో, ఏం చేసామో ఈ వీడియోలో చూసేయండి. బర్త్డే రోజు మార్నింగ్ మేమైతే ఇలా మంగళ స్నానాలు చేయించాలని ప్రిపేర్ అయ్యాము. అదేంటి మంగళ స్నానాలు పెళ్ళిలో చేయిస్తారు కదా, చిన్నపిల్లలకు కూడా చేయిస్తారా అని అనుకుంటున్నారా? కాదండి, చిన్నపిల్లలకు కూడా చేయిస్తారు. ఎలాంటి దిష్టి ఉన్నా ఏమున్నా కానీ పోతుందంట. అందరు పెద్దవాళ్ళని కనుక్కొని ఇలా మంగళ స్నానాలు చేయిద్దామని ప్రిపేర్ అయ్యాము. ఈ మంగళ స్నానాలలో పిల్లల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగా, వాళ్ళకి ఎలాంటి చిరాకు లేకుండా వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగే ప్రిపేర్ చేశాము. వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మంగళ స్నానాలు అంటే మనందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ బుజ్జితల్లులకు చేయిస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంతే. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని బుజ్జితల్లులకి హారతించి ఒక చిన్న స్టూల్ మీద బుజ్జితల్లులిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారో లేదో చూసుకొని మేము ఇంకా స్టార్ట్ చేసాము. ఒక 5 ముత్తైదుల చేత వాళ్ళిద్దరికీ నలుగు పెట్టించి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మధ్యలో బుజ్జిదైతే కొంచెం అల్లరి చేసింది, బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తను కూడా. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేశాము. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. కొంతమంది అనుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, ఏయో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు, పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అలా ఏమీ కాదండి. అందరినీ కనుక్కొని బుజ్జితల్లులకి మంచిదని తెలుసుకొని మేము ఇలా ప్రిపేర్ చేశాము. ఫైనల్గా వాళ్ళకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మా బుజ్జితల్లుల బర్త్డే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.